సంక్రాంతి సినిమాల వసూళ్లు పోట్లగిత్తెల వలె పరుగులు పెడుతున్నాయి. తాజాగా సంక్రాంతి నాడు రిలీజ్ అయిన వెంకటేష్ సినిమా ఓ రేంజ్లో విక్టరీ మోత మోగిస్తోంది. వెంకీ మామ ఆల్రెడీ కలెక్షన్ల సునామీ షురూ చేశాడు. విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి కానుకగా మంగళవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తాజాగా ఈ సినిమా కొన్ని గంటల్లోనే నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద $3,50,000 వసూళ్లను సాధించినట్లు సమాచారం. ఈ విషయాన్ని మేకర్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల నుండి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంక్రాంతి ఆనవాయితీ మాదిరిగానే ఈసారి కూడా చివరగా రిలీజ్ అయిన సినిమా కలెక్షన్స్ ఎగరేసుకుపోతుంది. ఇప్పటికే నెటిజన్స్ ఈ సినిమాకి మంచి మార్క్స్ వేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ ఫెస్టివల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బుల్లిరాజు పాత్రలో వెంకీ ఆకట్టుకున్నాడు అంటున్నారు. ప్రత్యేకంగా మ్యూజిక్ సినిమాని ఎలివేట్ చేసిందని టాక్. ఇక క్రాఫ్ట్ పరంగా చూసుకుంటే సినిమా డీసెంట్గానే ఉందని చెప్తున్నారు. మరోవైపు దర్శకుడు అనిల్ రావుపూడి తన రొటీన్ కామెడీ ట్రాక్ను మరోసారి ప్రయోగించి సక్సెస్ అయినట్లు చెప్తున్నారు.